అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో చాలా కామెంట్స్ చేసి అడుగుతున్న రిక్వెస్టెడ్ వ్లాగ్ అయితే దుప్పట్లో మొత్తం మూట కట్టేసి హౌస్ షిఫ్టింగ్ అప్పుడు ప్యాకర్స్ వాళ్ళు ప్యాక్ చేస్తారు అని నేను ఆ హౌస్ షిఫ్టింగ్ వీడియోలో చెప్పినప్పుడు ఆ ప్రాసెస్ చూపించండి అన్నారు. చాలా వరకు అందరికీ తెలిసిందే, తెలిస్తే స్కిప్ చేయండి, తెలియకపోతే చూడండి. దీనికి నార్మల్ మనం బెడ్షీట్ వేసుకునే ఆ బ్లాంకెట్స్ పల్చగా ఉండే అయితే చాలా తక్కువ వెయిట్ ఆపుతాయి. బట్ వాళ్ళు అది పట్టించుకోకుండా ఫుల్గా వేసేస్తారు. సో వాళ్ళు చేసేటప్పుడు నేనైతే ఇలా మందంగా ఉన్న బ్లాంకెట్స్, అది కూడా 8x8 సైజ్ ఇస్తే చాలా పెద్దగా కట్టేస్తారు. ఇక దాదాపు ఒక రూమ్ మొత్తం దానిలో సరిపోతాయి బట్టలు ఇవన్నీ కూడా. బ్లాంకెట్స్ అలాంటి ఎక్కువ స్టఫ్ అయితే పట్టిద్ది. సో నేను కొంచెం బిజీగా ఉండి అంతా చేయలేక చిన్న నార్మల్ బ్లాంకెట్స్లో, అది కూడా మందంగా ఉండే బ్లాంకెట్లో అయితే జస్ట్ కొన్ని శాంపిల్కి చూపిస్తున్నాను. ఇలా వాళ్ళైతే చాలా వేస్తారు స్టఫ్. ఒక రూమ్లో ఎన్ని బట్టలు వార్డ్రోబ్లో ఉంటాయో అది మొత్తం కూడా ఒక్క మూటలో కట్టేస్తారు. నేను కొన్ని చూపిస్తున్నాను కాబట్టి చిన్న బ్లాంకెట్లో మొత్తం ఇలా వేసేసి క్రాసెస్ రెండు వైపులా క్రాస్గా కడతారు. ఒక్కళ్ళే ఇది ప్యాక్ చేయాలంటే కూడా కష్టము, అంత పెద్ద మూట చేయమన్నారు. బట్ ఒకళ్ళే చేయడం కష్టము, వాళ్ళిద్దరు ఉంటారు, గట్టిగా కాళ్ళతో లాగేసి మరీ కట్టేస్తారు, అంత టైట్గా మనకి రాదు. సో ఇలా ప్రాసెస్ అయితే ఉండిద్ది. 4 పక్కల క్రాస్ చేసేసి పట్టుకోవడానికి హోల్డింగ్కి మనకి ఒక గ్రిప్లా వచ్చేసిద్ది. బట్ ఇందులో మొత్తం మూట కట్టేసినప్పుడు అటు ఇటు క్లమ్జీగా అయిపోయి బట్టలు ఫోల్డింగ్స్ అన్నీ ఊడిపోతాయి. కాబట్టి నేను షిఫ్టింగ్ చేసేటప్పుడు విడిగా మొత్తం ప్యాక్ చేసుకున్నాను. 99% నేనే ప్యాక్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.